నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మూడో రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి కైలాస వాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపాల కాంతులతో మిరుమిట్లు కొలుపుతూ భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో కైలాస వాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండుగగా ప్రధాన ఆలయ రాజగోపురం గుండా కైలాస వాహనాధీశులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా భజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు. కైలాస వాహనంపై శ్రీ స్వామి అమ్మవార్లు క్షేత్ర పురోహితుల్లో విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకున్నారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారులు కోలాట, డప్పు వాయిద్యాలు, చెంచు గిరిజన నృత్యాలు, ఆటపాటలు, నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. నీకు చిన్న